హాయ్ ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు శుభవార్త అయితే చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి గ్రామ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి 2 సెంట్లు చొప్పున ఉచితంగా నివాసాన్ని కేటాయిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారైతే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇళ్ల స్థలాలు పొందడానికి ఎవరు అర్హులు అనేది తెలుసుకుందాం. గ్రామ ప్రాంతంలో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో అయితే 2 సెంట్లు అయితే మనకు కేటాయించారు. అయితే గతంలో హౌసింగ్ స్కీమ్ లబ్ధి పొందని వారు, అలాగే బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కలిగి ఉన్నవారు కూడా దీనికి అర్హులు. అలాగే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అలాగే గరిష్టంగా 5 ఎకరాల లోపు మెట్ట భూమి, అలాగే లేదా మాగాని 2 ఎకరాలన్నర లోపు ఉన్నవారు దీనికి అర్హులు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లో ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వారికి కూడా గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎవరైతే పొందలేదో వారికి ఇచ్చే అవకాశం కూడా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ప్రజెంట్ ఇల్లు పొందినవారు కానీ ప్రజెంట్ అప్లై చేసుకున్న వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టే అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాల కొరకు మా ఛానల్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.